ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8 తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ భారత్పై సౌత్ ఆఫ్రికా 76 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫిబ్రవరి 22, 2026న ఈ కీలక పోరు జరిగింది. ఈ ఓటమితో టీ20 వరల్డ్ కప్లలో భారత్ వరుసగా సాధించిన 12 విజయాల అద్భుతమైన పరంపరకు తెరపడినట్టయింది. సహ ఆతిథ్య దేశాలుగా ఉన్న శ్రీలంకతో పాటు భారత్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8, 2026 వరకు జరిగే 20 అంతర్జాతీయ జట్లు తలపడే ఈ ద్వివార్షిక టోర్నమెంట్ 17గా అర్హత సాధించింది. ఈ ఓటమితో భారత్పై తక్షణ ఒత్తిడి పెరిగింది. సెమీ ఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే జింబాబ్వే మరియు వెస్టిండీస్లతో జరగనున్న తమ తదుపరి సూపర్ 8 మ్యాచ్లను భారత్ తప్పక గెలవాలి. 2024 టీ20 వరల్డ్ కప్లో రన్నరప్గా నిలిచిన సౌత్ ఆఫ్రికా ఈ మ్యాచ్లో తమ సత్తా ఏంటో చాటింది. తమ తొలి టీ20 వరల్డ్ కప్ టైటిల్ను గెలుచుకోవాలనే వారి పట్టుదలకు ఇది నిదర్శనం. జట్లను 4 చొప్పున 2 గ్రూపులుగా విభజించే సూపర్ 8 దశ చాలా కీలకం. ప్రతి గ్రూప్ నుండి టాప్ 2 జట్లు సెమీ ఫైనల్స్కు చేరుకుంటాయి. ఫిబ్రవరి 22న జరిగిన సూపర్ 8 పోరులో సౌత్ ఆఫ్రికా 187/7 అనే భారీ స్కోరు సాధించింది. ఈ స్కోరులో వెటరన్ డేవిడ్ మిల్లర్ కీలక పాత్ర పోషించాడు. కేవలం 35 బంతుల్లోనే 63 పరుగులు బాదాడు. అలాగే యువ సంచలనాలు డివాల్డ్ బ్రెవిస్ 45, ట్రిస్టన్ స్టెప్స్ అజేయంగా 44 పరుగులు చేసి తమ వంతు కృషి చేశారు. లక్ష్యఛేదనలో టీమిండియా తడబడింది. 18.5 ఓవర్లలో కేవలం 111 పరుగులకే ఆలౌట్ అయింది. సౌత్ ఆఫ్రికా బౌలర్లు మ్యాచ్ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ముఖ్యంగా మార్కో జాన్సెన్ 22 పరుగులిచ్చి అద్భుతంగా 4 వికెట్లు పడగొట్టాడు. స్పిన్ మాంత్రికుడు కేశవ్ మహారాజ్ కూడా తన మాయ చూపించి 24 పరుగులిచ్చి 3 వికెట్లతో కీలక పాత్ర పోషించాడు. టీమిండియా బ్యాట్స్మెన్ భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయారు. ప్రోటీస్ బౌలర్ల ఒత్తిడికి తలవంచి చేతులెత్తేశారు. ఇక ఇండియా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 15 పరుగులిచ్చి 3 వికెట్లతో ఆకట్టుకుంటే అర్ష్దీప్ సింగ్ 2 వికెట్లు తీశాడు. సౌత్ ఆఫ్రికా సాధించిన ఈ భారీ విజయం వాళ్లకి సూపర్ 8 పాయింట్స్ టేబుల్లో కీలక పాయింట్లను అందించడమే కాకుండా 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా చేతిలో ఓడిపోయిన దానికి ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. సౌత్ ఆఫ్రికా 2026 టీ20 వరల్డ్ కప్లో ఎలా ఆడుతోంది అనేది 2024లో వాళ్లు చూపించిన అదిరిపోయే ప్రదర్శన కొనసాగింపు అనే చెప్పాలి. అప్పుడు ఫైనల్కి చేరినప్పటికీ టీం ఇండియా చేతుల్లో ఓడిపోయారు. ఐడెన్ మార్క్రమ్ కెప్టెన్సీలోని ప్రోటీస్ జట్టు టీ20 క్రికెట్కు తగ్గట్టుగా చాలా బ్యాలెన్స్ స్క్వాడ్తో బరిలోకి దిగుతోంది. కగిసో రబాడా, అన్రిచ్ నోర్ట్జే లాంటి విధ్వంసకర పేసర్లు వాళ్ల పేస్ అటాక్ను ముందుండి నడిపిస్తున్నారు. మార్కో జాన్సెన్, లుంగి ఎంగిడి అదనపు బలం, వైవిధ్యమైన బౌలింగ్తో జట్టుకు మరింత సపోర్ట్ ఇస్తున్నారు. బ్యాటింగ్ విషయానికొస్తే క్వింటన్ డి కాక్, డేవిడ్ మిల్ హిట్టర్లున్నారు. వీళ్లు ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపించగల సత్తా ఉన్నవారని అందరికీ తెలుసు. డెవాల్డ్ బ్రెవిస్ లాంటి యువ సంచలనాలు తమ దూకుడైన బ్యాటింగ్తో జట్టుకు కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తున్నారు. కొన్ని గాయాల బెడద ఉన్నప్పటికీ టోనీ డి జోర్జీ, డోనోవన్ ఫెరీరా లాంటి ప్లేయర్స్ దూరమైనా వాళ్ల స్థానంలో ర్యాన్ రికల్టన్, ట్రిస్టన్ స్టెప్స్ వచ్చినా ప్రోటీస్ టీం మాత్రం ఇంకా పటిష్టంగానే ఉంది. తమ తొలి మెన్స్ టీ20 వరల్డ్ కప్ టైటిల్ గెలవాలనే సౌత్ ఆఫ్రికా పట్టుదల వాళ్ల దూకుడైన క్రమశిక్షణతో కూడిన ఆటతీరులో స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా టీమిండియాపై సాధించిన వారి తాజా విజయం దీనికి నిదర్శనం. 2024 టీ20 వరల్డ్ కప్ డిఫెండింగ్ ఛాంపియన్ కదా మన భారత్. పైగా 2026 టోర్నమెంట్కి హోస్ట్ కూడా. అందుకే చాలా పెద్ద అంచనాలతో బరిలోకి దిగింది. అయితే సూపర్ 8లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్లో ఓడిపోవడంతో సెమీ ఫైనల్స్ చేరే దారి కాస్త కష్టమైంది. 2026 టీ20 వరల్డ్ కప్లో భారత జట్టుకి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా లాంటి స్టార్ ప్లేయర్స్, అలాగే తిలక్ వర్మ, అర్ష్దీప్ సింగ్ వంటి యువ ఆటగాళ్లు, అనుభవజ్ఞులు కలగలిసిన జట్టు ఇది. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయానికి ఏంటంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి దిగ్గజ ప్లేయర్స్ 2024లో భారత్ గెలిచాక టీ20లకి గుడ్బై చెప్పేశారు. అందుకే ప్రస్తుత జట్టులో వాళ్లు లేరు. ఇక జింబాబ్వే, వెస్టిండీస్తో మిగిలిన సూపర్ 8 మ్యాచ్ల్లో భారత్ వ్యూహం చాలా కీలకం. 2 మ్యాచ్ల్లోనూ తప్పకుండా గెలవాలి. అలాగే మంచి నెట్ రన్ రేట్ను కూడా మెయింటైన్ చేయాలి. అప్పుడే ముందుకు వెళ్లగలరు. ఇలాంటి ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో ఆడేందుకు జట్టులోని అందరి సమష్టి అనుభవం ఈ తొలి ఎదురుదెబ్బను అధిగమించడంలో చాలా కీలకం కానుంది. తమకు తెలిసిన పిచ్లపై పరిస్థితుల్లో టైటిల్ నిలబెట్టుకోవడానికి భారత్ ప్రయత్నిస్తున్నందున సొంత మైదానాల అనుకూలత, ప్రేక్షకుల నుంచి లభించే భారీ మద్దతు చాలా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.
ఫిబ్రవరి 7న మొదలై మార్చి 8న ముగియనున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 ఇప్పుడు సూపర్ 8 మ్యాచ్లతో మరింత రసవత్తరంగా మారింది. ఇండియా, శ్రీలంకల్లో 20 జట్లు, 55 మ్యాచ్లతో ఈ టోర్నమెంట్ ఫార్మాట్ని ఈసారి చాలా పెద్దది చేశారు. ఇది పోటీకి ఒక కొత్త రంగుని, విభిన్నతని తీసుకొచ్చింది. ఇప్పుడు జరుగుతున్న సూపర్ 8 మ్యాచ్లు చాలా కీలకం. సెమీ ఫైనల్స్కి వెళ్లాలంటే జట్లు తమ తమ గ్రూపుల్లో ఖచ్చితంగా మొదటి 2 స్థానాల్లో నిలబడాలి. ఇండియా, సౌత్ ఆఫ్రికా మధ్య ఉండే భీకరమైన పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాళ్ల మధ్య ఇటీవల జరిగిన సూపర్ 8 మ్యాచ్ ఆ చరిత్రకు మరో కొత్త అధ్యాయాన్ని జోడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ప్రతి మ్యాచ్ని చాలా ఆసక్తిగా చూస్తున్నారు. ఏ టీం మళ్లీ ఎవరితో తలపడుతుంది, నాకౌట్ స్టేజ్లో ఎలాంటి ఉత్కంఠ మ్యాచ్లు ఉంటాయి అని ఎదురు చూస్తున్నారు. జియో సినిమా, స్టార్ స్పోర్ట్స్ లాంటి బ్రాడ్కాస్టింగ్ పార్ట్నర్స్ విస్తృతమైన లైవ్ కవరేజీని అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎక్కడి నుంచైనా ఆటను ఎంజాయ్ చేసేలా చూస్తున్నారు. ఫైనల్కి చేరాలంటే టీమ్స్ స్థిరమైన అత్యుత్తమ ప్రదర్శనతో పాటు సరైన వ్యూహాలు మరియు ఎంతటి ఒత్తిడినైనా తట్టుకొని అద్భుతంగా ఆడే సామర్థ్యాన్ని చూపించాలి. టోర్నమెంట్ నాకౌట్ స్టేజ్కి చేరుకుంటున్న కొద్దీ ఉత్కంఠ మరింత పెరుగుతోంది. 2026 టీ20 ప్రపంచకప్కి ఓ అద్భుతమైన, ఆకట్టుకునే ముగింపు ఖాయం.